కిడ్నీలు హెల్తీగా ఉండాలని నీళ్లు తాగుతున్నావా? కాన్స్టిపేషన్ తగ్గాలని లీటర్ల కొద్దీ నీళ్లు మింగుతున్నావా? అయితే ఆగు మామ, నువ్వు చేసేది హెల్త్ పని కాదు, నీ హెల్త్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. అది ఎలాగో ఈ వీడియోలో చెప్తా విను. డాక్టర్లు నీళ్లు తాగమన్నారు కదా అని బాటిల్స్కి బాటిల్స్ ఎత్తేస్తున్నావా? అతిగా నీళ్లు తాగితే బాడీలో సోడియం పర్సెంటేజ్ తగ్గిపోతుంది. దీనివల్ల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ డైరెక్ట్గా నీ కిడ్నీ ఫంక్షన్ మీద చూపుతుంది. సరే, ఎక్కువ తాగితే ప్రాబ్లం అని తక్కువ తాగుతున్నావా? ఇక్కడ క్వాంటిటీ కంటే కూడా నువ్వు దేంట్లో తాగుతున్నావు అనేదే ముఖ్యం. ప్లాస్టిక్ బాటిల్స్ వాడటం వల్ల కెమికల్ లీకేజ్ మరియు మైక్రోప్లాస్టిక్స్ నీ బాడీలోకి వెళ్తాయి. ఇది ఇలాగే కొనసాగితే ఫ్యూచర్లో క్యాన్సర్కి దారితీసే ప్రమాదం ఉంది. అందుకే మామ, ప్లాస్టిక్ బాటిల్స్ పక్కన పడేయి, రాగి బాటిల్ వాడటం స్టార్ట్ చేయి. ఇది కేవలం సేఫ్ మాత్రమే కాదు, దీనివల్ల కలిగే బెనిఫిట్స్ తెలిస్తే అసలు వదలవు. న్యాచురల్ కూలింగ్, నీళ్లు న్యాచురల్గా కూల్ అవుతాయి. ఫ్రిడ్జ్ వాటర్ లాగా బాడీకి సడన్ షాక్స్ ఇవ్వవు. డైజెషన్, ఎసిడిటీ, గ్యాస్, బ్లోటింగ్ సమస్యలు తగ్గి స్టమక్కి చాలా జెంటిల్గా ఉంటుంది. కెమికల్ ఫ్రీ, ఇందులో బీపీఏ లాంటి ప్లాస్టిక్ కెమికల్స్ ఉండే ఛాన్సే లేదు. నో మైక్రోప్లాస్టిక్స్, ప్లాస్టిక్ ముక్కలు నీ కడుపులోకి వెళ్ళే రిస్క్ అసలు ఉండదు. బెటర్ హైడ్రేషన్, సిప్ బై సిప్ తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ట్రేస్ మినరల్స్, మన బాడీకి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ లాంటివి చిన్న మొత్తంలో యాడ్ అవుతాయి. రెడ్యూసెస్ బాడీ హీట్, మూత్రంలో మంట, మౌత్ అల్సర్స్, మోషన్ అప్పుడు వచ్చే మంటను తగ్గిస్తుంది. బీపీ అండ్ హార్ట్ ఫ్రెండ్లీ, సడన్ టెంపరేచర్ షాక్స్ ఉండవు కాబట్టి బీపీ పంక్చువేషన్స్ తగ్గుతాయి. ఏకో ఫ్రెండ్లీ, ప్లాస్టిక్ వాడకం తగ్గుతుంది, మన పర్యావరణానికి మేలు. టేస్ట్ న్యాచురల్, ప్లాస్టిక్ స్మెల్ లేకుండా నీళ్ళు చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉంటాయి. చూసావా మామ, ఒక చిన్న మార్పు నీ లైఫ్ని ఎంత హెల్తీగా మారుస్తుందో. అందుకే ప్లాస్టిక్ బాటిల్ని ఇప్పుడే చెత్తబుట్టలో వేసి రాగి బాటిల్ వాడటం మొదలుపెట్టు. మంచి క్వాలిటీ రాగి బాటిల్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయి.